హాయ్. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? ఓకే, కొంచెం బాగుంది, కొంచెం బాగుంది. సో చాలా మంది తల్లిలు వస్తున్నారు లోపలికి. ఉమ్. సో ఎవరి తల్లి నీకు నచ్చింది? ఐ మీన్ అలా అదేం క్వశ్చన్ బ్రో, అసలుకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎమోషనల్ లైక్ ఎమోషనల్ అంటే అది ఉంటది కదా, ఎందుకంటే 2 months ఏమో మిస్ అయ్యారు కదా, కంపల్సరీ ఉంటది, అది కామన్. సో తేజ గారు వాళ్ళ అమ్మగారు మాత్రం రావట్లేదు, మిగతా మమ్మీలు అందరూ వస్తున్నారు కదా. సో ఎందుకు తేజ బిగ్ బాస్ ఏడిపిస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు? ఏడిపిస్తున్నాడు, నవ్విస్తున్నాడు తెలియదు కదా. వాళ్ళు ఏడుస్తున్నాడు కదా లోపల, ఆడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు కానీ ఆల్రెడీ నాగార్జున గారితో కలిసారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఏం కలిసి తర్వాత ఇన్వైట్ చేశారు, వెళ్ళారు కూడా, అది యూట్యూబ్ లో పెట్టారు. సో అంత ఏడవాల్సిన అవసరం అయితే లేదు. మీ అంచనా ప్రకారం విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? విన్నర్ పృథ్వీ అయినా నిఖిల్ అయినా కావచ్చు. అవునా? అందరూ విష్ణుప్రియ అంటున్నారు. విష్ణుప్రియ ఎండింగ్ వరకు ఉంటది. ఎండింగ్ వరకు ఉంటదా? ఓకే. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. విష్ణుప్రియ మరి ఎందుకు మరి విన్నర్ లో ఆమె పేరు చెప్పలే? అదే ఉన్నది చెప్పాలి అంతేనా? అంతేగాని మన ఫేవరెట్ అని ఆమెనే గెలుస్తుందని అలా ఇలా. మరి నువ్వు దగ్గరుండి ఓటేసి ఆటలు అవన్నీ చూసుకొని మనం చెప్పాలి తప్ప మన ఫేవరెట్ ఉన్నారని చెప్పలేము కదా. ఓకే, చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఓకే, చెప్పలేం కాదు. అదే ప్రేరణకి అనిపిస్తుంది. ఎస్, ప్రేరణ కూడా. ప్రేరణ, విష్ణుప్రియ, యష్మి, నిఖిల్, పృథ్వీ వీళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు టాప్ 5 వరకు. ఓకే. సో నబీల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబీల్ది కొంచెం తగ్గింది ఇప్పుడా? తగ్గింది కొంచెం, ప్రతిదీ బాగా లోతుగా తీసుకుంటున్నారు. అప్పుడు లేకుండే, మరి ఎందుకో తెలియదు కానీ తగ్గింది కొంచెం. సో ఎవరు మమ్మీ లోపలికి వచ్చినా వాళ్ళు గెలుస్తారు, పిల్లలు గెలవాలంటున్నారు కదా. సో ఏ మమ్మీ మాట నిజమైతుందని మీరు అనుకుంటున్నారు? అది మన చేతుల్లో లేదండి. ఎందుకంటే మన 5 మంది ఓటేస్తే కాదు, ఇంకొకటి వాళ్ళ ఒక్కళ్ళు పిల్లలు ఆడితేనే అక్కడ కాదు, అంతమందిలో వాళ్ళందరినీ ఓడించి ఒక్కళ్ళు గెలవాలి. ప్రతి ఒక్క గేమ్ చూసుకుంటాడు, రేటింగ్ చూసుకుంటాడు, బిగ్ బాస్ అన్ని చూసుకొని క్యాల్కులేట్ చేసుకుని ఒక పర్సన్ ని స్టేజ్ మీద పిలిచి కప్పిస్తాడు. అవినాష్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అవినాష్ ది బాగుంది. బాగుంది, బాగా ఫన్ బాగా చేస్తాడు. ఫన్ బాగుంది. ఈ అమ్మాయి పేరు ఏం పేరు? రోహిణిది చాలా బాగుంది. హరితేజ కూడా బాగానే చేసింది. ప్రేరణ టాలెంట్ మెచ్చుకోవాలి ఫస్ట్. అవునా? అమ్మాయి ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీకి కొత్త సీరియల్ కృష్ణ ముకుంద మురారి ద్వారా వచ్చింది. తీసి కొద్ది రోజులైనా సరే బిగ్ బాస్ లోకి వచ్చేసి అమ్మాయి అట్లా అనేది ప్రేరణకు మాత్రం సెల్యూట్ చెప్తుంది. అదొకటి. ఇంకొకటి విష్ణుప్రియ మాత్రం ఎక్కడ ఏడవలేదు. ఇన్ని నామినేషన్స్, ఇన్ని గొడవలు, ఇన్ని జరిగినా కూడా నేను విష్ణుప్రియ ఎందుకు నువ్వు ఫ్యాన్ అని మీరు అడిగారు కదా. అంటే బెడ్రూమ్ లోకి ఎక్కడికన్నా వెళ్ళి వేరే వాళ్ళతో డిస్కషన్ చేసుకుంది, మాట్లాడుకుంది, అయ్యింది, మళ్ళా దాన్ని వదిలేసింది తప్ప తను ఎక్కడ ఏడవడం గానీ, ఈ పావని లాగా అలాంటి డిప్రెషన్ చేసుకోవడం గానీ అలాంటివి మాత్రం ఏం చేయలేదు. నేను చూసినంత మట్టుకైతే చెప్తున్నాను. సో ప్రేరణ టాప్ అయ్యే ఆప్షన్ ఉందంటారా? విన్నర్ కంపల్సరీ ప్రేరణ మాత్రం టాప్ 5 కి వెళ్తుందా? ఎందుకంటే చాలా టాలెంట్ ఉంది అమ్మాయి. ఈ వీక్ ఒకవేళ ఎలిమినేషన్ అంటే ఎవరైతే మీరు అనుకుంటున్నారు? ఈ వీక్ ఎలిమినేషన్ అంటే బాయ్స్ లోనే అవ్వచ్చు. గౌతమా? యష్మి గేమ్ ఎలా అనిపిస్తుంది? యష్మి గేమ్ అసలు ఏం లేదు, కొరుతుంది బాగా అంటున్నారు లోపల, అది ఒకటే ఉంది. లాస్ట్ వీక్ వెళ్ళిపోతుంది, మిగిలిపోయింది. ఈ వీక్ ఏమైనా వెళ్ళిపోద్ది అంటారా? నేనైతే గౌతమ్ అనుకుంటున్నాను. గౌతమ్ అనుకుంటున్నారా? మేబీ యష్మి ఉండొచ్చేమో. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ.